నమస్తే అండి. నా పేరు వెంకట మాదే, తెలంగాణ షేడు, ఖమ్మం జిల్లా, ఖమ్మం లోకల్, ముస్తాఫనగర్లో ఉంటాను. ప్రస్తుతానికి అయితే నేనైతే ఢిల్లీలో ఉన్నానండి. ఈ రోజు అయితే మీ ముందుకైతే మహేంద్ర XU500 W10 వేరియంట్ అయితే పట్టుకొచ్చానండి. దీంట్లో చిన్న చిన్న మైనస్లు ఉన్నాయి, అవి కూడా చెప్తాను నేను క్లియర్ గా. ఇంకా బండి మోడల్ చూసినట్లయితే 2017 9 నెల బండి. ఓనర్షిప్ చూసుకున్నట్టయితే సెకండ్ ఓనర్ బండి. ఇంకా దీంట్లో మైనస్ ఏంటంటే ఈ బానెట్ రీప్లేస్ లేదు, కాకపోతే దీనికి డెంటింగ్ పెయింటింగ్ చేశారు. ఒకసారి ఓపెన్ చేసి డెంటింగ్ పెయింటింగ్ చేశారు అంటే దీని మీద ఏమైనా సొట్టలు గిట్టలు ఏదైనా పడితే కూడా మార్చుకుంటారు. కొంతమంది అయితే రీప్లేస్ చేసుకుంటారు, కొంతమంది దాన్ని డెంటింగ్ పెయింటింగ్ చేసుకుంటారు. దీనికైతే డెంటింగ్ పెయింటింగ్ జరిగింది. ఫ్రంట్ గ్లాస్ రీప్లేస్ అయింది, డ్రైవర్ సైడ్ ఈ గ్లాస్ రీప్లేస్ అయిందండి, అంతే. ఇక పిల్లర్స్ కి ఎటువంటి డ్యామేజ్ కాలేదు, డోర్ కి ఎటువంటి డ్యామేజ్ కాలేదు. ఈ బానెట్ ఒక డెంటింగ్ పెయింటింగ్ అయింది, ఈ గ్లాస్ రీప్లేస్ అయింది, అంతకు మించి ఏది కూడా లేదు. 63,000 కిలోమీటర్ తిరిగింది. జెన్యున్ రీడింగ్ అండి. 3 టైర్లు బండితో పాటు వచ్చినాయి ఉన్నాయి. 2 టైర్లు అయితే మార్చారు. స్టెప్నీ టైర్ అన్యూజ్డ్ ఉంది. 63,000 తిరిగింది. డీజిల్ కారు, మాన్యువల్ గేర్స్. 2017 మోడల్. ఒకసారి అయితే వెహికల్ చూపిస్తా, దాని తర్వాత దీని ప్రైస్ ఎంత అన్న చెప్తాను. W10 వేరియంట్ అండి. బండి మాత్రం క్వాలిటీగా ఉంది, కాకపోతే ఇవి చిన్న చిన్న మైనస్. ఇది డెంటింగ్ పెయింటింగ్ జరిగింది. ఫ్రంట్ గ్లాస్ ఒకటి రీప్లేస్ అయింది. డ్రైవర్ సైడ్ ఈ గ్లాస్ మాత్రమే రీప్లేస్ అయిందండి. ఒకసారి చూపిస్తున్నాను, చూసుకోవచ్చు. బాడీ లైనింగ్, డోర్ లైనింగ్ మొత్తం పర్ఫెక్ట్ గా ఉంది. ఒక డౌట్ కూడా రావచ్చు, ఏమైనా దెబ్బలు తగిలేమని. చూసుకోండి, కంపెనీ పంచింగ్స్ తోటి ఒరిజినల్ గా ఉంది. క్లియర్ కనబడుతుందో లేదు. సో ఏదైతే ఉందో నేను క్లియర్ కట్లకి చెప్తానండి. ఇవి రీప్లేస్ అయిన టైర్లు ఇవి. ఆ వెనకాల 2 టైర్లు ప్లస్ స్టెఫనీ టైర్ బండితో పాటు వచ్చింది. W10 కాబట్టి సన్ రూఫ్ ఉంటుంది. దీంట్లో 8 ఎయిర్ బ్యాగ్స్ అయితే ఉంటాయి. ఇది పుష్ బటన్ స్టార్ట్ చేయాల్సి ఉంటుందండి. కాల్ అయితే స్టార్ట్ చేసాను, చూసుకోవచ్చు. 63,075 కిలోమీటర్ తిరిగిందండి. జనరల్ రీడింగ్ ఇది. ఎటువంటి మీటర్ బ్యాగ్ అయితే లేదు. దీంట్లో టోటల్ గా 8 ఎయిర్ బ్యాగ్స్ అయితే వస్తాయి. పిల్లర్స్ లో ఉంటాయి, బి పిల్లర్స్ లో ఉంటాయి, సీట్లలో ఉంటాయి. ఇవి బండితో పాటు వచ్చిన టైర్లు అండి. W10 స్టెప్నీ టైర్ కూడా చూపిస్తే ఒకసారి చూసుకోవచ్చు. స్టెప్నీ టైర్ సీల్ టైర్ అయితే ఉంది. भाई एक बार बानेट खोलो ना. డ్రైవర్ సైడ్ అండి నేను చెప్పింది. గ్లాస్ మాత్రమే రీప్లేస్ అయింది, ఏది కూడా రీప్లేస్ కాలేదు. ఇక్కడ డోర్ మొత్తం ఒరిజినల్ ఇది. ఇంకా ఫ్రంట్ సైడ్ చూసుకోవచ్చు, 2017లో వచ్చినటువంటి స్టిక్కర్స్ ఏ ఉన్నాయి. హెడ్ లైట్స్కి యాప్రాన్ చూసుకోవచ్చు. చార్జెస్ నెంబర్ కూడా చూపిస్తున్నాను. మీరు కావాలంటే కూడా షోరూమ్ ట్రాక్ చెక్ చేసుకోవచ్చు, మా దగ్గర కూడా ఉంది. ఇది దీనికి డెంటింగ్ పెయింటింగ్ చేశారండి. ఏదైతే ఉందో అదైతే క్లియర్గా అయితే చెప్తున్నా నేను. భయ్యా రైట్ సార్, బండి అయితే మీకు డోర్ టు డోర్ అంతా క్లియర్ గా అయితే చూపించానండి. మరొకసారి అయితే బండి వివరాలు అయితే చెప్తాను. మహేంద్ర XU500 W10 అండి. 2017 మోడల్, సెకండ్ ఓనర్ బండి. ఫ్రంట్ గ్లాసు, ఈ గ్లాసు బాగా డిక్కీ డెంటి పెయింట్ అయింది. అంతకు మించి ఇంకా ఏబీస్ కూడా రిపేర్స్ కాలేదు. బండి మొత్తం ఒరిజినల్ ఉంది. 2 టైర్లు మార్చారు, 3 టైర్లు బండితో పాటు వచ్చినాయి ఉన్నాయి. స్టెప్నీ టైర్ అన్యూజ్డ్ ఉంది. 63,000 కిలోమీటర్ తిరిగింది. జనరల్ రీడింగ్ అండి. ఎటువంటి మీటర్ బ్యాక్ లేదు. బండి లొకేషన్ ఢిల్లీలో ఉంది, నేను కూడా ఢిల్లీలోనే ఉన్నాను. ఇంకా దీని ప్రైస్ చూసుకున్నట్టయితే 6,75,000 అయితే చెప్తున్నారండి. ఇది ఫిక్స్ రేట్ అయితే కాదు, కొద్దిగా మట్టుకు బార్గెనింగ్ ఉంటుంది. 6,75,000 రూపాయలు. ఇంట్రెస్ట్ ఉంటే టైటిల్లో నా నెంబర్ పెడతాను, నాకు ఫోన్ చేస్తే ఫైనల్ ప్రైజ్ ఏంటో చెప్తాను. మరొకసారి వెహికల్ మొత్తం చూపిస్తా చూడండి. నేను ఇచ్చే రిపోర్టు మీరు ఎక్కడ పోయి కనుక్కున్నా గదే ఉంటుందండి. ఎందుకనంటే ఒక చిన్నది కూడా నేను పొరపాటు చెప్పాను.
ఈ గింతంతదే కదా ఏమున్నదిలే చెప్పడానికి అవసరం లేదులే అన్నట్టు ఏముండదు. ఏదైతే ఉందో క్లియర్ కట్‌గా నేను చెప్పి అమ్ముతానండి ఏ బండైనా సరే. ఒకవేళ నచ్చితే తీసుకుంటారు లేకపోతే లేదు. ఎందుకనంటే తర్వాత నేను చెప్పలేదండి అని నాకు ఫోన్ చేసి అడిగితే నేను ఆ మాట అయితే తీసుకోలేను. ఏదుంటే అది క్లియర్ కట్‌గా చెప్తాను. బండయితే మంచిగుంది. రీడింగ్ ఒరిజినల్. ఇంకా ఏది కూడా రీప్లేస్ కాలేదు. ఆ గ్లాసులు, ఆ డెంటింగ్ పెయింటింగ్ తప్ప. బండి మొత్తం ఒరిజినల్ ఉంది. ఇంట్రెస్ట్ ఉంటే నాకు ఫోన్ చేస్తే ఫైనల్ ప్రైజ్ ఏంటనే చెప్తాను. థాంక్ యూ.